ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మంగళం మహత్వం. గురుగారు, చాలా సందేహాలు నిత్య జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము. అదే సరైన వ్యక్తుల దగ్గర ఉంచితే మాకు సరైన సమాధానం వస్తుంది అనేది మా భావన. అందులో భాగంగా చాలా మంది కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్ లో బ్రహ్మ ముహూర్తం గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక కన్ఫ్యూజన్ అండి. బ్రహ్మ ముహూర్తం కరెక్ట్ గా అసలు ఏ సమయానికి? బ్రహ్మ ముహూర్తం ఒక మనిషి జీవితాన్ని నిజంగా మారుస్తుందా? ఆ సమయంలో లేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఒక చేంజ్ చూస్తామా అని చెప్పి కొంతమంది అడిగారు. ఇది నాకు స్వతహాగా అడగాలనిపించింది. ఎప్పుడండి కరెక్ట్ సమయం ఏది బ్రహ్మ ముహూర్తం అంటే? మొట్టమొదటండి, పురాణాలు అలాగే ఇతర స్మృతుల్లో ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ అని ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అని మొదలవుతుంది. నిత్య విధులు అని చెప్పాలంటే హిందువులకు అలాగే మొదలవుతుంది. సరే, పురాణాలు స్మృతుల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పారు, బానే ఉంది. ఆయుర్వేదంలో కూడా ఎందుకు చెప్పారు? ఆయుర్వేదంలో కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనే మాట ఉంది. దీనికి కారణం ఏమిటి అని అంటే, బ్రాహ్మీ ముహూర్తం మీద కొన్ని పరిశోధనలు కూడా ఆధునిక కాలంలో జరిగాయి. మొదటగా బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటో చూద్దాం. సూర్యోదయానికంటే 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అని కొంతమంది అంటారు. 48 నిమిషాల ముందు 48 నిమిషాల కాలం అని కూడా అంటారండి. నాకు తెలిసినంత వరకు బ్రాహ్మీ ముహూర్తం గురించి చెప్పాలి అని అంటే, సూర్యోదయం 6 గంటలకు అనుకోండి. ఉదాహరణకి 6 గంటలకు సూర్యోదయం అయినప్పుడు 48 నిమిషాల ముందు కాలము అని అంటే 5 నిమిషాల 12 సెకండ్ల నుండి 6 గంటల వరకు మీకు బ్రాహ్మీ ముహూర్తం అవ్వాలి. ఇదే బ్రాహ్మీ ముహూర్తం అని కొంతమంది అంటున్నారు. కొంతమంది అలా కాదండి, 48 నిమిషాల ముందు 48 నిమిషాలు అని అంటే కనుక అప్పుడు మనకేమవుతూ ఉన్నది, దాదాపుగా 4 గంటల 24 నిమిషాల ముందు నుండి 5 గంటల 12 నిమిషాల వరకు ఇది బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటిది కూడా ఉందండి. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే మరీ సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తము అని మనం చెప్పడం కాకుండా ఈ 2 కాలాల్లో కూడా శ్రేష్టమైనవే. సుమారుగా అంటే ఉదాహరణ చెప్పాలి, 6 గంటలకు సూర్యోదయం అయితే 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు ఉండేటటువంటి కాలం బ్రాహ్మీ ముహూర్తము అని మనకు ఎక్కువగా చెబుతూ ఉన్నారండి. అంటే దాదాపుగా సూర్యోదయానికి గంటన్నర ముందు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సూర్యోదయానికంటే గంటన్నర ముందు ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తరువాత 48 నిమిషాల కాలం బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని చెప్పారు. కానీ ఆ ముహూర్తం అంత శక్తివంతమైందా అండి? అదేనండి. ఎందుకు చెబుతున్నారంటే, మీకు చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. ఆ సమయంలో అటండి ప్రకృతి అంతా కూడా చాలా చైతన్యవంతంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో ఆక్సిజన్ కూడా మీకు చాలా ప్యూర్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా కలియుగంలో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది కష్టం. అంటే కొంచెం సూర్యోదయానికి ముందే లేవడం అనేది కష్టం, కానీ ప్రయత్నించండి అని మనం చెబుతున్నాం. నాతో సహా అందరూ సాధన చేస్తాం, నాతో సహా అందరూ ప్రయత్నం చేస్తాం. ఎవరు అందులో సఫలమైతే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ మనం చూస్తే వాళ్ళ యొక్క మొట్టమొదటి లైఫ్ స్టైల్లో ఉండే గొప్ప లక్షణం ఉదయాన్నే లేచిపోతారు బ్రాహ్మీ ముహూర్తంలో. చాణక్య నీతిలో కూడా మనం చూస్తే ఒక్కొక్క జంతువు వద్ద ఒక్కొక్కటి నేర్చుకోవాలి అని చెబుతూ, కోడి వద్ద మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడంట. కోడి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది. అదే విధంగా మనిషి లేస్తే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది. అదే విధంగా ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి మీరు రాత్రి పడుకునే ముందు మీరు చాలా దుఃఖంతో పడుకున్నారు. సనాతన ధర్మం ఏది ఉత్తనే చెప్పదండి. చాలా దుఃఖంతో బాధతో పడుకున్నారు మీరు ఉదయం 7 8 లేవడం కాదు. మీ కష్టం పోవాలంటే, మీ మానసిక స్థితి మారాలంటే మీరు ఒక్కసారి 4:30కి లేచి చూడండి. లేచి చూసి ఆ సమయంలో మీరు ఇంటి లోపల ఉండిపోవడం కాకుండా బయటికి రండి కొంచెం. ఎందుకంటేనండి ఎంత కాదన్నా కూడా
కొంచెం మీరు బ్రాహ్మీ ముహూర్తం యొక్క పూర్తి ఫలితాన్ని మీరు అనుభవించాలంటే లేచిన వెంటనే లైట్లు వేసేయకూడదండి. విద్యుత్ కాంతితో కొంత ప్రభావం తగ్గుతుంది అని కొంతమంది చేసినటువంటి పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల మీ ఇంట్లో మీరు ఒక్కరే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారనుకోండి, ఒక్క లైటు వేయకండి. చక్కగా మీరు దీపాల వెలుగులో కూర్చొని ధ్యానం చేయండి అవకాశం ఉంటే. అదే మీరు కొన్ని రోజులైనా సరే చేస్తే మీకు శక్తి ఎక్కువ మీకు తెలుస్తుంది. ఇంట్లో అవకాశం లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. బయట చాలా మందికి అదే సందేహం, బ్రాహ్మీ ముహూర్తంలో లెగాలి అని అంటున్నారు కరెక్టే, లేచిన వెంటనే చేయాల్సిన పని ఏంటి అనేది ఒక ప్రశ్న. విద్యార్థులకు వేరే ఉంటుంది, పెళ్ళైన వాళ్ళకి వేరేగా ఉంటుంది. అంటే పెళ్ళైన వారికి వేరు, పెళ్లి కాని వారికి వేరు నియమాలు ఉంటాయి మన దాంట్లో. ఎలా వివరించండి. పెళ్లి కాని వారు లేచిన వెంటనే వాళ్ళు చదువుకోవాలి. అంటే పెళ్లి కాని వారు అంటే శాస్త్ర దృష్టిలో విద్యార్థులు అని. విద్య పూర్తయిన వెంటనే పెళ్లి అయిపోతుందనే అభిప్రాయం శాస్త్రానికి. కావున విద్యార్థులు ఏం చేయాలట, వాళ్లకు బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన వెంటనే పళ్ళు తోమేసుకోవాలి, వాళ్ళు స్నానం చేసేయాలి అనే నియమాలు ఏం లేవు. వాళ్ళు లేచిన వెంటనే బ్రాహ్మీ ముహూర్తంలో 1 గంట వాళ్ళు చదువుకోవాలి. చదువుకుంటే చదువుకున్న తొందరగా ఎక్కుతుంది. నిద్రమొహంతో లేస్తామండి, మాకు నిద్రమత్తులో ఉంటుందంటే ఒక్కసారి కళ్ళు మొహం అంతా కూడా నీళ్లతో కడిగేసుకుని నోరు ఒక్కసారి కడిగేసుకుని వాళ్ళు చదవడానికి కూర్చోవాలి. బ్రాహ్మీ పత్రం అని ఉందండి, మనం సరస్వతి ఆకు అంటాం. సరస్వతి లేఖ్యం అనే వీళ్ళు ఆయుర్వేద షాపుల్లో మనకు దొరుకుతుంది. సరే, లేఖ్యం సంగతి పక్కన పెడితే సరస్వతి ఆకునే బ్రాహ్మీ పత్రం అంటారు. మీరు బ్రాహ్మీ పత్రాలు మనకి ఇప్పుడు దొరకడం కష్టంగా ఉందండి, కానీ తోటల్లో విరివిగా దొరికేవి. ఆ ఆకు చాలా చేదుగా ఉంటుందండి. ఒక్క ఆకు, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. ఒక్క ఆకు తీసుకుని అలాగ నోట్లో వేసేసుకోవడమే, పళ్ళు తోమకుండా నోరు కడుక్కుంటే చాలు. మీరు ఆకు నోట్లో వేసేసుకోవాలి. వేసేసుకుంటే బ్రెయిన్ కి చాలా అద్భుతంగా శక్తినిస్తుంది ఆ యొక్క బ్రాహ్మీ పత్రము. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం, బ్రాహ్మీ పత్రాన్ని తినడం, బ్రాహ్మీని పూజించడం. బ్రాహ్మీ అంటే సరస్వతి దేవి. అప్పుడు ఆ సమయంలో పఠించవలసిన శ్లోకం గాని మంత్రం గాని అంటే పూజించడం అప్పుడు అక్కర్లేదు. పూజించడం స్నానం అది చేసిన తర్వాత చేయవచ్చు. విద్యార్థులు సరస్వతి స్తవాన్ని చదవాలండి. యాజ్ఞవల్క్య కృత సరస్వతి స్తవం. అది కొంచెం పెద్దగా ఉంటుంది, మాకంత సమయం లేదండి చదవలేము అంటే బ్రాహ్మీ 12 నామాని అన్నారు. అందరికీ దొరుకుతున్నాయి ఇప్పుడు. సరస్వతి 12 నామ స్తోత్రం అని ఉంటుంది. ఆ 12 నామాలు చదివితే చాలు. 12 సెకండ్లు పడుతుంది. సెకండ్కి ఒక నామం అంతే. సరస్వతి అంటే ఎంతసేపు పట్టిందండి? 1 సెకండ్, 2 సెకండ్లు వేసుకోండి. 24 సెకండ్లు, అర నిమిషంలో పూర్తవుతుంది. ఆ స్తోత్రం 3 సార్లు చేస్తే 1.5 నిమిషం. అది పెట్టుకోండి విద్యార్థులు. బ్రాహ్మీ పత్రాలు తినడం అలవాటు చేసుకోండి. ఎక్కువ తినకండి. ఎక్కువ తింటే పిచ్చెక్కుతుందని కూడా చెబుతారు కొంతమంది. అందువల్ల ఎక్కువ తినకూడదు. ఎంత ఏదైనా ఔషధం అది, కొంతే తీసుకోవాలి. ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ముఖము నోరు కడుక్కుని సరస్వతి ఆకు తిని విద్యార్థులు చదువుకోవడానికి కూర్చోవాలి. పెళ్ళైనటువంటి గృహస్థులు ఏం చేయాలట, బ్రాహ్మీ ముహూర్తంలో మొట్టమొదట లేచిన వెంటనే దంతధావనం అంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి. కొంచెం ముందు లేచి 4కే లేచి కాలకృత్యాలన్నీ తీర్చేసుకుని, అంటే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి పళ్ళు తోముకొని స్నానానికంటే ముందు 5 నిమిషాలు కూర్చున్నట్టండి ఆ రోజు చేయవలసినటువంటి పనులన్నీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు నేనేం చేయాలి, నా షెడ్యూల్ ఏమిటి వాళ్ళ, అంతేకాదండి ముందు రోజు చేసినటువంటి వాటిలో ముందు రోజు జరిగినటువంటి రోజు ఎలా గడిచిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అందులో తప్పొప్పులు ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలట. నేను చేసిన తప్పులేమిటి, నేను చేసిన ఒప్పులేమిటి, తప్పుల్ని తగ్గించుకుని ఒప్పుల్ని అభివృద్ధి చేసుకుంటారు. ఈ యొక్క పరిశీలన ఏదైతే ఉందో దాన్ని అంటే ఒకసారి మళ్ళీ అంతా కూడా పునశ్చరణం అని చెప్పచ్చు. ఒక్కసారి మళ్ళీ అంతా కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవడం, ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో సంపూర్ణంగా బుర్ర స్టాబిలైజ్డ్ గా పనిచేస్తుంది. మీకు ఓవర్ అంటే భావోద్వేగాలు ఎలా ఉంటాయంటేనండి, మీ అందరికీ అనుభవంలో ఉంటుంది. మీరు నిద్ర మధ్యలో అర్ధరాత్రి 1 గంటకి మీకు తెలివి వచ్చింది అనుకోండి, మీ మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది. మనస్సు అంత పాజిటివ్గా ఉండదు. కానీ మీకు
అర్ధరాత్రి 1 గంటకి మీరు ఏదైనా మీ సమస్యల గురించి మీరు ఆలోచిస్తే మీరు బెదిరిపోతారు. ఆ సమయంలో మీకు ఇంత సమస్యలా కనిపిస్తుంది. అదే మీరు బ్రాహ్మీ ముహూర్తమైనా పగలైనా కూడా ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మానవుడు రాత్రిపూట పడుకోవాలి, పగలు పని చేయాలి అనే నియమం వచ్చిందండి. రాత్రిపూట పడుకోవాలి అని చెప్పినటువంటి ధర్మం కూడా మనదే. ఎన్నింటికి పడుకోవాలి, ఇప్పుడు లేవాలి అన్ని చెప్పారు కదండి. 8 గంటల నిద్ర కదండి. అందువల్ల తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గృహస్థు చేయవలసినటువంటి పనులు ఇవి. ముందు రోజు చేసుకున్నటువంటి తప్పులు ఒప్పులు అన్ని కూడా చూసుకోవడం, తప్పులు దిద్దుకోవడం, ఒప్పులు పెంచుకోవడం. అలాగే ఆ రోజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా ఒక్కసారి షెడ్యూల్ చెక్ చేసుకోవడం. చివరగా నేను ధర్మ మార్గంలో వెళుతున్నానా, అధర్మ మార్గంలో వెళుతున్నానా? ధర్మం అంటే ఏం లేదండి, ధర్మం అంటే మంచి, అధర్మం అంటే చెడు. నేను మంచి మార్గంలో వెళుతున్నానా, చెడు మార్గంలో వెళుతున్నానా అని ఒక్కసారి పరిశీలన చేసుకుని ఆ రోజుకు ఆయన తయారు చేసుకోవాలి. ఇది బ్రాహ్మీ ముహూర్తంలో చేయవలసింది. ఈ విధంగా అయితే ఖచ్చితంగా జీవితాలు మారుతాయి. బ్రాహ్మీ ముహూర్తం చాలా మందిని అలా గమనించాను నేను. అంతేనండి. బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం కోల్పోతున్నాం. ఒక్కొక్కసారి మనం కూడా లేవలేం. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, వాస్తవం చెప్పాలి కదా. కానీ లేస్తే మాత్రం అందుకునేటటువంటి ఫలాలు, పైగా అండి 4:30కి మీరు లేస్తే ఒక 5 hours మీరు ముందు ఉంటారు. చాలా పనులు అయిపోతాయి. చాలా పనులు అవుతాయి ఉదయం లేస్తే. చాలా నేను కొంతమందిని గమనించానండి, వీడియోస్ ఇలా పెడుతుంటారు, రీల్స్ లో చూసినవే. పొద్దున్నే లేస్తున్నారు, లేవగానే చక్కగా మంచినీళ్ళు తాగటం, ఏమన్నా ఇంటి ముందు పెళ్ళైన వాళ్ళైతే ఇంటి పనులు ఏమైనా చేసుకోవటము, వెంటనే స్నానాలు అవి చేసేసి దీపారాధన చేసుకోవటము. అదే పెళ్లి కాని వాళ్ళైతే ఎక్కడికన్నా ఆలయానికి వెళ్ళి అక్కడ గోసేవ చేయడం ఆ సమయంలో. మళ్ళీ 6-7 వచ్చి టిఫిన్స్ అవి చేసేసుకుని మళ్ళీ కాలేజ్కో స్కూల్కో వెళ్ళిపోవటం. ఇవి నేను గమనించాను. చాలా అద్భుతమైనవండి. బ్రాహ్మీ ముహూర్తం అది దేవ ముహూర్తం. బ్రహ్మాదయో దేవాహ అంటాం మనం. దేవతల్లో బ్రహ్మదేవుడే పెద్ద. దేవతల్లో అంటే మహావిష్ణువు, శివుడు వేరు. మళ్ళీ బ్రహ్మదేవుడు కంటే పై స్థాయిలో ఉంటారు వాళ్ళు. కావున బ్రహ్మాది దేవతలు, బ్రహ్మ కింద వీళ్ళంతా వస్తారు. బ్రహ్మ సంబంధి ముహూర్తం అని అర్థం. బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రహ్మ సంబంధమైన ముహూర్తం. బ్రహ్మ సంబంధమైన ముహూర్తం అంటే ఏమిటి? దేవ ముహూర్తం అని అర్థం. కావున దేవ ముహూర్తంలో మనం ఏం చేయాలి? ఒకటి చదువుకోవాలి, లేదా దేవతా సంబంధమైనటువంటి పూజలు అవి చేసుకోవాలి. అలాగే దాన్నే మనం సమయాన్ని పంచుకుని ఈ విధంగా పురస్చరణలు అవి కూడా చేసుకుని, పురస్చరణ అంటే అదే గతావలోకనం, సింహావలోకనం అన్నట్లుగా గతావలోకనం చేసుకోవాలి. గోసేవ, దేవతా వృక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, నదీ స్నానం చేయడం, ఇవన్నీ కూడా మనం బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం అండి. మంగళం.